సమ్మర్ వచ్చిందంటే చాలు మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మామిడి పళ్ళు. మరి అలాంటి మామిడి పళ్ళని షుగర్ పేషెంట్స్ తినొచ్చా లేదా? దీనికి సంబంధించి ఈరోజు తెలుసుకుందాం. మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. వివిధ రకాల మామిడి పండ్లు తినడానికి రుచిగా ఉంటాయి. బంగినపల్లి, ఆల్ఫోన్సో, దుస్సేరితో సహా మొత్తం 1500 కంటే ఎక్కువ రకాల మామిడి పండ్లను భారతదేశంలో పండిస్తారు. వివిధ మామిడి పండ్లు తమదైన ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. ఇవి తీయగా ఉంటాయి. మామిడి పండ్లలో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ షుగర్ పేషెంట్స్ మామిడి పండ్లు తినాలనుకుంటే 1 కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అది వారంలో 2 మాత్రమే తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మామిడి పండ్లు తిన్న తర్వాత ఇతర ఏ ఫ్రూట్స్ కూడా మీరు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. డయాబెటీస్తో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా దాని నుండి దూరం ఉండటం కనిపిస్తుంది. ఎందుకంటే వారు రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని భయపడుతూ ఉంటారు. పండ్లలో రారాజు మామిడే కదా. జ్యూసీ, పల్పీ, స్వీట్ మామిడి పండ్లు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. మన దేశంలో రసాలు, బంగినపల్లి, ఆల్ఫోన్సో, దాషేరి ఇలా 1500 కంటే ఎక్కువ రకాల మామిడి పండ్లను ఉన్నాయి. మామిడి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఒక రోజులో మీరు మామిడి పండ్లు ఎన్ని తింటున్నారో, ఎంత గ్యాప్ ఇచ్చి తింటున్నారో కూడా గమనించాలి. అయితే మామిడిలో ఒక్కో రకానికి ఒక్కో స్పెషల్ టేస్ట్ ఉంటుంది. అయితే మధుమేహం బాధితులు మామిడి పండ్లు తినాలా వద్దా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మీ రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటే మీరు మామిడిని తినవచ్చు. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, మీరు మామిడిని సరైన సమయంలో పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఎందుకంటే ఒక మామిడిలో దాదాపు 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పండ్ల నుండి రోజుకు 30 గ్రాముల కార్బోహైడ్రేట్లను మాత్రమే తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. మామిడి పండ్లలో విటమిన్ ఏ, బి, సి, కార్బోహైడ్రేట్లు, అలాగే మెగ్నీషియం, పొటాషియం, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు మామిడి పండ్లు తిన్నట్లయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత గ్యాప్ ఇచ్చి తింటున్నారో కూడా చూసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే షుగర్ పేషెంట్స్ అనేది మామిడి పళ్ళు వారంలోని 1 లేదా 2 రోజుకు 1 చొప్పున వారంలో 2 తినవచ్చు. అంతకు మించి మీరు తీపి పదార్థాలు కానీ ఇతర స్వీట్స్ కానీ ఏమైనా తిన్నట్లయితే మీ షుగర్ లెవెల్స్ అనేవి అమాంతం పెరుగుతాయి. ఒకవేళ ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టయితే మీరు ఒకసారి వైద్యుని సంప్రదించాలి.